మిథున రాశి వారి గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ృభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 2024 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుతూ ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోలో ముందుగా ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలాలు 2024లో ఎలా ఉంటాయో పరిశీలిస్తూ వివరించబోతున్నాను. మిథున రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో విశ్లేషించడానికి పరిశీలిస్తూ, ఈ రాశిలో జన్మించిన వారు మృగశిర 3-4 పాదాల వారు, ఆరుద్ర 1-2-3-4 పాదాల వారు, పునరుసు 1-2-3 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు కా, కీ, కు, ఖం, ఝ, ఛ, కే, కో, హ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఇకపోతే వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజం 3, అవమానం 6 ఈ 2024 సంవత్సరంలో ఉంటుంది. అనగా సుమారుగా వీరికి ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అవుతుందన్నమాట. అలాగే రాజ్యభుజము అవమానం కూడా సుమారుగా అంత భేదం ఏముండదు. కొంత రాజ్యభుజం తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంత మన యొక్క ప్రవర్తనను మర్యాదగా ఉంచుకుంటే దానివల్ల అవమానాలు పడకుండా మనం జీవితాన్ని సాగించగలుగుతాం. ఇకపోతే ఈ గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ సంవత్సరము కూడా రాహు మే వరకు గురువు ఈ సంవత్సరము 1 మే 2024 వరకు లాభస్థానంలో సంచారం. నవంబర్ 1 నుంచి 2023 నుంచి గురు గ్రహము వక్రస్థితి ఉండడం చేత కొంత ప్రతికూల ఫలితాలు లభించి అనుకున్న పనులు సాగకపోవడానికి మిథున రాశి వాళ్ళు అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కాబట్టి ఈ 1 జనవరి 2024 నుంచి గురువు వక్రమార్గం వీడి రుజుమార్గంలో ప్రయాణించడం ద్వారా ఈ 5 నెలలు అత్యధిక శుభ ఫలితాలను పొందుతారు. లాభస్థానంలో ఉన్న గురువు పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడానికి గాను లాభస్థానంలో ఉన్నప్పుడు యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంతసిద్ధి ఏకాదశ గతే గురవ్ అని చెప్పబడింది శాస్త్రంలో. గురుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సంఘంలో గౌరవం అభివృద్ధి చెందుతుందని, మనిషికి సర్వ కార్యాలందరూ కూడా విజయం సాధిస్తాడని, కుటుంబ సౌఖ్యం ఉంటుందని, సంతోషంగా గడుపుతాడని, శత్రువుల వల్ల ఇబ్బందులు కలగకుండా శత్రునాశనం జరుగుతుందని, కోర్టు కేసులు లాంటి వాటిల్లో కూడా మీకు విజయం లభిస్తుందని, అంతసిద్ధి ఉన్నత విద్య లభిస్తుందని, వివాహం కానికి వివాహాలు అవుతాయని, విద్యలో అభివృద్ధి చెందుతారని ఇలా శాస్త్రంలో చెప్పబడింది. ఇకపోతే రాహు 10వ స్థానంలో సంచారం 1 నవంబర్ 2023 నుంచి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహు దశమ కేంద్రంలో సంచారం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే శని భాగ్యస్థానంలో ఇప్పటికే 1 సంవత్సరం నుంచి ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉంటాడు. కాబట్టి కుంభరాశిలో సంచారం అవి మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది. అయితే ఈ గురువు ఎప్పుడైతే 1 మే నుంచి రాశి మారి మేషరాశి నుంచి వృషభ రాశి వస్తాడో అప్పుడు శని దృష్టి నుంచి తప్పించుకొని అతను స్వతంత్రంగా తన యొక్క శుభ ఫలితాలను కానీ అశుభ ఫలితాలను కానీ ఇవ్వడానికి అర్హుడవుతాడు. కాబట్టి శని దృష్టి గురువుపై నుంచి మరలుతుంటుంది. అందువల్ల ఆదర్శ స్థానంలో సంచారం వల్ల కుటుంబంలో ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అది శుభకార్యాల మీద ఖర్చు అవుతుంది. శాస్త్రంలో చెప్పినట్టుగా శుభమూలో యశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టం చ దారిద్రం ద్వాదశ స్థానకే గురు అని శాస్త్రంలో చెప్పబడింది. అనగా గురుడు ద్వాదశ స్థానం నందున్నచో సంచారం చేసే కాలంలో గృహంలో
శుభకార్యాలు చేస్తూ వాటికై ధనాన్ని వ్యయం చేస్తారు. తీర్థయాత్రల మీద ధనం ఖర్చు పెడతారు. దాన ధర్మాలకు మఠాలకు వాటికి దాన ధర్మాలు చేయడానికి కూడా ధనం ఖర్చు పెడతారు. మొత్తం మీద అశుభకార్యాలు కాకుండా శుభకార్యాల మీదనే ధనాన్ని వ్యయం చేస్తారు ఎంత సంపాదించినా కూడా. అలాగే కొంత పశు నష్టము జరుగుతుంది. ఏ స్థానంలో గురువు ఉండడం వల్ల ఇంకొన్ని ప్రతికూల పరిస్థితులు ఏమంటే, ఉన్న చోటు నుంచి స్థానభ్రంశం కలిగి వేరే ప్రదేశాలకు మారడం, ఉద్యోగస్తులైతే బదిలీలు కావడం, కిరాయికు ఉండే అద్దె ఇళ్లలో ఉండేవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి రావడం, లేదా గృహం కన్స్ట్రక్షన్ చేసి కట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం లాంటి స్థానచలనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఈ గురువు యొక్క ఏ స్థానంలో చేయడం వల్ల చాలా వరకు మీకు శోభలతాలే ఉంటాయి. కాబట్టి శుభకార్యాల మీద ఖర్చు పెడతారు కాబట్టి డబ్బు ఖర్చు అయిందని బాధపడాల్సిన అవసరం ఉండదు మీకు. అలాగే సంతానం విదేశాల్లో చదువుకోవడానికి పోవడానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. విదేశాల్లో చదువుకోవడానికి, ఉన్నత విద్యకు పోవడానికి, దూర ప్రదేశాలకు పోవడానికి కానీ సంతానం వెళ్తే వారి మీద కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా దాని మీద అవుతుంది తప్ప వ్యర్థమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు అంటూ వాటి మీద కానీ, ఏదో అప్పులు తీర్చడం లాంటి వాటి మీద కానీ కాకుండా ఉంటుంది. ఈ రాశి వారికి దైవబలం అధికంగా ఉంటుంది ఈ సంవత్సరము. ఒక విధమైన బంధువుల యొక్క ఆత్మీయత కలిగి ఉంటుంది. జీవితాశాలు నెరవేర్చుకుంటారు. ఎటువారు లోబర్చుకునే శక్తి మీకు దైవికంగా లభిస్తుంది. గత సంవత్సరం కంటే విశేషంగా ఈ సంవత్సరం అనుభవంలోకి వస్తాయి మీకు జరిగే విషయాలన్నీ కూడా. కుటుంబం సంతోషంగా నడుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. శనిబలం వల్ల ఎంతటి కార్యాన్ని అయినా సాధించగలరు. చేయి కృషి వ్యవహారంలో మార్పు క్రమేపీ శరీర ఆరోగ్యం బాగుండటం చేత స్త్రీ మూలకంగా సంతోషము, కుటుంబ సంరక్షణ, నూతన కార్యాలు ప్రారంభించడము, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తులు, భూములు కొనుగోలు చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అప్రయత్న ధనలాభాలు 2-3 విధాలుగా ఆదాయం మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జరిగే కొన్ని ప్రతికూల స్థితులు ఏంటంటే, వీళ్ళు చాలా కాలంగా పెద్దల ఆస్తి ఏదైనా ఉన్నా, పితృమూలకంగా వచ్చిన ఆస్తి కానీ, పాత బంగారం కానీ ఉంటే ఏదో రకంగా శుభకార్యాల కొరకై కానీ, వేరే రకంగా ఇన్వెస్ట్ చేయడం కొరకై కానీ వీరు వాటిని క్రయ విక్రయాలు చేసి ఆ డబ్బుతో ఇంకో కొత్త ఇల్లు కొనడం కానీ, విద్యార్థులు తమ యొక్క సంతానం విదేశీ చదువులకు పంపడం కొరకు కానీ, వివాహాలు చేయడం కొరకు కానీ ఖర్చు పెట్టే అవకాశాలు ఈ వ్యయస్థితి గురువు వల్ల కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా చేసి డబ్బును ఖర్చు చేస్తుంటారు ఈ రాశి వాళ్ళు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, విద్యార్థుల విషయంలో ఎవరైతే మిథున రాశి వారు విద్యార్థులు ఉంటారో వారి విదేశీయాన యోగం ఈ సంవత్సరం మే తర్వాత చాలా అద్భుతంగా లభిస్తుంది. తప్పకుండా వీరికి విదేశాలు చదువుకోవాలనుకుంటే వీసాలు చాలా సులభంగా లభించి విదేశాల్లో వీరు చదువుకునే అవకాశం లభిస్తుంది వీరికి. కాబట్టి ఏ స్థానంలో గురువు ఈ రకంగా స్థానచలనాన్ని కలిగిస్తాడు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థాంక్యూ. విలువైన వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఈ రకంగా సంపాదించిందంతా కూడా ఖర్చు చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో ముందుగా చెప్పినట్టుగా ఆదాయము వ్యయము 2 సమానంగా ఉన్నాయంటే మీకున్నది లేనిది అంతా ఖర్చు పెట్టి ఈ రకంగా వచ్చిన దాన్ని ఇంకో వస్తువు మీదకి మార్పిడి చేసుకుంటూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చాలా కాలంగా వివాహ ప్రయత్నాలకు ప్రయత్నిస్తుంటే వివాహాలు జరగడం లేదు. వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగి వారు ఒక కొత్త సభ్యుడిని ఆహ్వానించుకోవడం, అమ్మాయి అయితే అత్తగారింటికి వెళ్ళడం లాంటివి జరుగుతుంది. తప్పకుండా ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ప్రేమ వివాహాల్లో విజయం లభిస్తుంది. ఇక ఎవరైతే కొత్త దంపతులు ఉన్నారో, ఒక 2-3 సంవత్సరాల కింద వివాహం చేసుకున్న వారు ఉన్నారో, వారు సంతానం కొరకే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా సంతాన యోగం లభిస్తుంది. మంచి సంతానం కలుగుతుంది ఈ సంవత్సరంలో. సంవత్సరము వృత్తి వ్యాపారాలకు, వివిధ రకాల రంగాల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి
వివిధ పరిశ్రమల్లో పనిచేసే వారికి, సినీ పరిశ్రమ వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా మంచి లాభాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని భాగ్యస్థానంలో సంచారం ఈ మిథున రాశి వారికి శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడుతుందంటే, శోకం రోగం మహాదుఃఖం అని సదార ససుత క్లేశం నవమస్తో అని చెప్పండి. అంటే శని 9వ రాశిని చేరి ఉండినప్పుడు సంచారం చేసే కాలంలో మనసుకు విచారము, అనారోగ్యం ఏర్పడము, వివిధ రూపాల కష్టాలు ప్రాప్తిస్తాయి. కష్టాలంటే మీరు పెళ్లి చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది, ఇల్లు కట్టాలంటే కష్టపడాల్సి వస్తుంది, తీర్థయాత్ర చేసా కష్టపడాల్సి వస్తుంది. అవి చేస్తున్నప్పుడు కూడా కష్టం. ఈ శని వల్ల అలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే చేయకూడని పనులు కూడా కొన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ శని భాగ్యస్థానంలో సంచారం వల్ల. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు చెడిపోయి మళ్ళీ తిరిగి ఈ గురుబలం చేత మీకు ప్రారంభం అవుతాయి. అలాగే సొంత వారే మిమ్మల్ని అవమానించే పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అశుభ ఫలితాలు సుమారుగా మీకు సమానంగానే ఉంటాయి ఈ సంవత్సరం. కాబట్టి శని భగవాను ఆరాధించడము, అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల, మీకు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం వల్ల అధిక శుభ ఫలితాలు ఈ మిథున రాశి వారికి వస్తాయి. మిథున రాశికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం అత్యధిక శుభ ఫలితాలను ఇస్తాయి. గురువు శుభగ్రహము దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా శని భాగ్యస్థానంలో ఉండే కొంత అనారోగ్య పరిస్థితులు, ఒబేసిటీ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యము. అలాగే ఈ దశమ స్థానంలో రాహు సంచారం ఉన్నప్పుడు చతుర్థ స్థానంలో కేతు సంచారం కూడా ఉంటుంది. కాబట్టి దానివల్ల కుటుంబంలో కొంత విఘ్నాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విఘ్నాలు తొలగడానికి గాను ప్రతిరోజు గణపతి ఆరాధన చేయడం, కొబ్బరి నూనెతో గణపతికి దీపారాధన చేసుకొని ఓం గం ఐం గణపతే ఏ నమః అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం 108 సార్లు కానీ, లేదా షోడశోపచార పూజ చేయడం కానీ, ప్రతి బుధవారము గరికతో గణపతిని ఆరాధన చేయడం వల్ల కానీ మీకు ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి, విఘ్నాలు లేకుండా ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ ఓం గం ఐం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కనుక ఒక సంవత్సరం పాటు జపం చేస్తే వారికి విపరీతమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంది. మంచి మార్కుతో ఉత్తీర్ణులు అవుతారు. స్త్రీలకు చాలా బాగుంది. సంతానము, వివాహము జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ శని బలం వల్ల ప్రజల్లో మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఏదో ఒక పదవి వీరికి లభిస్తుంది. అధిష్టానం ద్వారా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే పార్టీలో వారందరూ కూడా వీరి యొక్క ఫలితాన్ని మెచ్చుకుంటారు. ఈ సంవత్సరం ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపకశక్తి కొద్దిగా తక్కువగా ఉంటుందని కాబట్టి ఈ వినాయకుని స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సరైన టైంకు వీరికి పనిచేసి వీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. వ్యవసాయదారులకు చాలా అనుకూలమైన సంవత్సరం ఇది. ఈ 2 పంటలు కూడా వీరికి చాలా మంచిగా పండి మంచి ధనలాభం జరుగుతుంది. ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ మిథున రాశి వారికి అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి. దీనికి గారు వీరు ప్రతిరోజు గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము, సంకష్ట చతుర్దశి రోజు తప్పకుండా మీరు గణపతిని గరికతో ఆరాధించడం, ప్రతి బుధవారం కూడా గణపతిని ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అట్లాగే శనికి మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, సోమవారం నియమాలు పాటించడం కానీ చేయడం వల్ల శని దోషాలు కొంత తగ్గుముఖం పడతాయి. దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల ఇంకా అత్యద్భుత ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.